పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇది ఈరోజు నా ముందు కూర్చొని ఈ వార్డు ప్రజలు, ఈ వార్డుకు సంబంధించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. అదేవిధంగా మన పైన చాలా పెద్ద సామాజిక బాధ్యత ఉంది. నేను గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా టౌన్లో ఉండి ప్రజలకు కలవకుండా ఉండడం అనేది జరగని పని. నేను టౌన్లో ఉన్నానంటే తెల్లవారు లేస్తే ఇంటి దగ్గర కానీ, ఒక వార్డ్ విజిట్ కానీ, పంచాయతీ విజిట్ కానీ, ఏదో సమస్య పని, గ్రివెన్స్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, లేదంటే నా సొంత ఆఫీస్ కానీ, ఏదో ఒక కారణంగా నిత్యం ప్రజలకు, ప్రజా సమస్యలపైన, ప్రజా అవసరాలపైన మనం కలుస్తూనే వస్తున్నాం. 2 సంవత్సరాల 2 నెలల వ్యవధిలో ఈరోజు సమస్యలు ఏదైనా కావచ్చు, సందర్భాలు ఏవైనా కావచ్చు, బాధ్యతగా పనిచేసే అవసరం మనందరికీ ఉంది. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, ఏదో మనము ఇప్పుడు 10 మందికి సహాయం చేస్తాము, లేదా 10 మందికి CMRF చెక్కులు ఇస్తాము, లేదా 100 మందికి ఇస్తాము. ఒకరిద్దరు ఎవరో మనకు తెలియని వాళ్ళు, మనకు పార్టీ కాని వాళ్ళు కూడా మనలో ఏమన్నా చెప్తారు, అన్న ఆయన మన పార్టీకి కాదు. క్వశ్చన్, మనము ఆ ఇద్దరి కోసం 100 మందికి మనం కడుపు కొట్టలేదు. మనం ఆ ఇద్దరు గుర్తించ 98 మందికి మనం న్యాయం చేస్తున్నామా లేదా, 10 మంది కోసం పనిచేస్తున్నామా లేదా, మనం ఎంత మాత్రం ప్రజల కోసం ఉన్నాం, ప్రజా సమస్యలపైన ఉన్నాము. ఈరోజు గత 2009-14లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఈ వార్డుల్లో మొన్న నేను తిరిగితే ఆ రోజు చేసిన రోడ్లు, ఆ రోజు చేసిన కాలువలే కానీ ఈ 10 సంవత్సరాలు రెండు పర్యాయాలు వైసీపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ చేసింది ఏమీ లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు కానీ చేయలేకపోయినారు. ఎందుకంటే ఫస్ట్ మనకు మనసు ఉండాలి ఆ పని చేయడానికి.